పూజలు చేస్తున్నారో పురస్కారాలు చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఏం తెలియదు. మళ్ళీ ఏమో తీసుకెళ్ళి మొత్తం డ్యాన్స్ చేస్తారు, మాకు మామూలుగా అనుకుంటారు ఒక రేంజ్లో ఉంటాయి ఎవరు. మరి వినాయకుడి గురించి పెడతారో డ్యాన్స్లో, లేకపోతే ఏ గురించి పెట్టుకుంటారో నాకు అర్థం అవుతుంది. వినాయకుడి గురించి వచ్చినప్పుడు భక్తి పారవశ్యంతో ఆయన్ని అతి శ్రద్ధగా ఆ స్వామిని తీసుకెళ్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా తీసుకుని వెళ్ళమమ్మా ఆలోచించాలి కదా. ఏదో వచ్చాం ఎందుకో చేసాం, ఎందుకైనా పెట్టిస్తే సరిపోతాము. మీకు విషయం చెప్తున్నాను, ఎవరైతే విగ్రహం దాటున్నారో, ఇప్పుడు విగ్రహం పెట్టారా, ఇక్కడ పూజలు సరిగ్గా జరగకపోతే ఎవరైతే విగ్రహం పెట్టారో ఇక్కడ వారికి భయంకరంగా దెబ్బ ఉంటుందమ్మా. మీకు తెలుసా విషయం? 10,000 వచ్చి ఇచ్చేస్తాను, నేను వచ్చేస్తానంటాడు. ఈ 9లో సరిగ్గా పూజ జరగలేదు అనుకోండి, అంతే తగ్గుకుంటుంది. లేదు ఇదే వినాయకుడు నా భక్తులు అయిపోయింది అనుకుంటాడు, అంతే కర్మ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు గుడి ఉందమ్మా, గుడి పెట్టారు, కన్నాడు పెట్టారు, తెలియదు ఇప్పుడు ఇక్కడ గుడి పెట్టారు. దీన్ని ఎలా ఉందంటే అమ్మా, నా గుడి నేను కట్టాను, అందరి డబ్బులతో కడతారు, గుడి గుడికి అందరూ వేస్తారు. కానీ నా గుడి, నా దర్శనం, నా వైభోగం, నేను ఫ్లెక్సీలో పట్టుకుండాలా. ఇది ఫ్లెక్సీలకి గొడవ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా పొందాలో తెలుసుకోవాలమ్మా. అది దేవుడు ఇంపార్టెంట్. ఇప్పుడు గుడి వెళ్తే పుణ్యమే వచ్చేదమ్మా. గుడి కట్టిన 99% బాగా వస్తుంది. జ్ఞానం తెలుసా గుడి నిలబెట్టి కొంతకాలానికి వాళ్ళ కుటుంబాలు వేరేగా ఉంటాయి. చూడండి, మీరు గుడి కట్టిన ఎవరి కుటుంబాలను చూసుకోండి. ఫస్ట్లో బాగుంటుంది, కొంతకాలం కాలతో కొంతకాలం మంచి పూర్వజన కింది పరంగా కొంతకాలం నడుస్తుంది. ఆ తర్వాత మొదలు కాదు. ఎందుకంటే ఒక బిడ్డను కనీసం చూశారు ఇక్కడ నారాయణుడు దక్షిణ పెళ్లికి, అంటే ఒక బిడ్డను తీసుకుని పెళ్లిస్తారు. పెళ్లిసినప్పుడు ఆ బిడ్డకి సరైన ఆహారం పెట్టాల్సిన బాధ్యత మనకు ఉంటుందమ్మా. ఇప్పుడు మన కడుపులు పుట్టారమ్మా, ఏం చేస్తాం? పొద్దునే వెళ్ళి బాబు ఎంత మాట్లాడమ్మా, బిడ్డ కనీసం అమ్మా ఆయన ప్రసాదం పెట్టకపోతే తిండి పెట్టకపోతే ఏమైపోతుందా బిడ్డ? కొంతకాలానికి చూసి అలా కూర్చున్నాడు అనుకోండి, ఆ కర్మ అంతా ఎవరు కలుగుతుందమ్మా? ఎవరికైనా చెప్పండి, మాట్లాడరా కన్నా ఉంటేనే గుడి కట్టే వస్తుందమ్మా. అది అంతా అర్థమైనా సరిగ్గా సేవలు కానీ, సరిగ్గా సౌకర్యం నైవేద్యాలు కానీ, సరిగ్గా ఆచరణ కానీ లేకపోతే ఆ ఫలితం అంతా ఎవరైతే ఇక్కడ కరెక్ట్గా నిలబడి చేశాడో వారి కుటుంబానికి అవుతుంది. ఎంత భయంకరమైన వచ్చింది. పుణ్యం వస్తుందని కట్టినది పాపం ఎలా వస్తుందంటే ఇప్పుడు మీరు ఏమంటారు? వస్తుందా లేదా పాపం? బిడ్డ కనీసం చూసారు, వస్తుందా లేదా పాపం చెప్పండి? వస్తుందా? కనీసం బిడ్డకి ఏమి పెట్టకపోతే ఏమవుద్ది? హిందూ ధర్మంలో పురోగమని ఈదులో ఎంతసేపు ఉంటుంది. ఆ నారాయణ కులం అనుకోండి, ఆ ఈదులో దొరంతా ముందు కడతారు, ఇంకో ఊళ్ళో ఏమో ఇల్లు కడతారు. అది ఇష్టం కఠినమే. తర్వాత అది ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియదు. ఆదాయం బాగా వచ్చిందనుకోండి, కనిపించకుండా అయిపోతారు. ముందు జనకాన్ని సగం ఏమో ఆయన ఖర్చు పెట్టారు, సగం తాగేస్తుంటారు. ఇది పరిస్థితి. భగవంతుడు రూపాయలు సరే ఋషులతో సమానం తల్లి, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ గుడి ఉందనుకోండి, ఇక్కడ మన ఊరి సేవలు భగవంతుడు అవకాశాన్ని మనకి ఇచ్చే సేవ తీసుకోమని, ఈ శరీరాన్ని ఇచ్చి నా సేవ తీసుకోవడం బాబని అవకాశాన్ని ఇచ్చేది మనకి. ఆ అవకాశాన్ని అందుగా తీసుకొని మనం ఏదో కష్టం చేద్దాం, 10 మందిలో మనం ఏదో బిల్డప్ పెద్దామంటే కూడా ఉందమ్మా. భగవంతుడి మనం బిల్డప్ పెట్టి అడుక్కోవడానికి కూర్చొని బిల్డప్ ఏముంటామో, మంచి వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ తీసుకొని ఇచ్చేటప్పుడు అడుక్కోవడానికి పెట్టాలి చెప్పండి, పెట్టాలి చెప్పండి. బిల్డప్ కూడా ఏం పెట్టాలి, ఎందుకు పెట్టాలని? ఎందుకంటే నీకన్నా గొప్పలు ఉన్నాడు అనుకోండి, గొప్పలు కానీ పెడతారా? మీరు మీ పాలు వచ్చానమ్మా, పాలు వచ్చి నీకు అడుక్కోవడానికి వచ్చాను, నాకేనా ఇస్తారా? మీరు ఇస్తారా? మీరు చెప్పండి. ఆ అడుక్కోవడానికి కూడా పద్ధతి ఉంది. అడుక్కోవడం ఎలాగో నేర్చుకోవాలి ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. అది ఏమీ కాకుండా ఏదో ఇప్పుడు ఇక్కడ గుడి ఉందమ్మా, గుడి